నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను దీపిక. ప్రేమ 2 అక్షరాల పదం. ప్రేమకి కులం, మతం, వయసు 3 చాలా ఇంపార్టెంట్. అలాగే 2 మనసుల కలయికే ప్రేమ అంటారు. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు అంటూ కూడా ఎన్నో జంటలు యుద్ధాలు చేసి మరి ప్రేమని గెలిపించుకుంటున్నారు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రేమ ఎలా పుడుతుందో కూడా ఎవరికీ తెలియదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు ప్రేమ అనగానే. ఒక అమ్మాయిని చూడగానే తన మీద నాకు ప్రేమ కలిగింది అంటారు. కానీ ఆ ప్రేమ కలగడానికి అతని గుండెల్లో ఒక గంట మోగాలి. అలాగే ఇక్కడ ఒక జంట కూడా తన గుండెల్లో గంట మోగింది ఆమెను చూడగానే అంటూ కూడా చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. మనందరికీ బాగా పరిచయం శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. ఎన్నో రీల్స్ అలాగే డ్యాన్సులతో మనందరినీ అలరించారు. ఇంకోవైపు పొలిటికల్ చాలా బాగా ఆయన రాజకీయాల్లో కూడా రాణించారు. సో ప్రస్తుతం మనతో పాటు ఆ జంట, ఆ ప్రేమ పక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ప్రేమ గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ దీపిక గారు, బాగున్నారు? నమస్తే మేడం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఇద్దరు ఫైన్ ఫైన్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా వయసుకి ప్రేమ అనేది అడ్డు రాదు అనేది మాత్రం మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకు బాగా అర్థమైంది. అంటే టీనేజ్లో చేసుకునేది లవ్, అట్రాక్షన్. తర్వాత ఒక ఏజ్ వచ్చినాక అంటే 25 ఇయర్స్ వరకు చూస్తే ప్రేమ. కానీ 25, 29 ఆ రేంజ్లో ఉంటే అది ప్రేమ కాదు, వేరే మాట అనొచ్చు. కానీ మీ ఇద్దరు మాత్రము ఒక ఇన్స్పిరేషన్గా జనాలకి కనిపిస్తున్నారు. మేమిద్దరం, మేడం గారేమో మిమ్మల్ని రాజా అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది, మీరేమో బుజ్జి తల్లి అంటూ పిలుస్తారు. మీ ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ఇది అసంకల్పితంగా జరిగినటువంటి ఓ సంఘటన. నాకు వివాహం జరిగింది, ఆమెకి వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు. నాది రాజకీయ జీవితం. 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒకవైపు బిజినెస్లో కూడా ఉన్నాను, వ్యాపారాల్లో కూడా పీక్స్కి వెళ్ళాను. నా వ్యాపారం అంతా మైన్స్, గ్రనైట్స్లో కూడా వరల్డ్ క్లాస్ మెటీరియల్ని సప్లై చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం. ఆ స్థాయికి బాగా ఎదిగి అందులో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం. ఐకాన్ బ్రౌన్ అని ఓ గ్రానైట్ కలర్కి ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్, అంత ఫేమస్ కలర్ని నేను బిజినెస్ చేయగలిగాను. అలాగే రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉండటం, రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేయటం, వారే నన్ను శ్రీకాకుళం జిల్లాకి పరిచయం చేయటం, వారి ద్వారానే నేను వారి శిష్యర్కంలోనే మంచి స్థాయికి ఎదగటం, పడటం లేవటం. కెరటం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే అది పడిన ప్రతిసారి లేస్తుంది కాబట్టి. స్వామి వివేకానంద గారు, అది నిజంగా నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఇదేదో సరదాగా తీసుకునే సందర్భం కాదు, ఇది అంత ఈజీగా జరిగినటువంటి సంఘటన కూడా కాదు. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, కొన్ని సంఘర్షణలు, కుటుంబంలో వచ్చినటువంటి విభిన్నమైనటువంటి కోణాలు, వాటి వల్ల ఈ పరిస్థితి మా ఇద్దరి మధ్య వచ్చింది. వచ్చేటప్పుడు అది మీరు అన్నట్టే ఒక అభిమానం. ఎందుకో ఈమెతో నాకేమైనా గడిచిన కాలంలో సంబంధం ఉందా, ఎప్పుడైనా పరిచయం ఉందా, ఈమెతో స్నేహం ఏమైనా మనకు ఉందా, లేదే, మరి ఇది ఎలా జరిగింది అంటే, నేను మహాభారతం కానీ రామాయణం కానీ సరళమైన భాషలోనే చదివాను. గీతను కూడా అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఇవన్నీ గత జన్మ సుకృతాలు అంటారు. గత జన్మలో ఉన్నటువంటి విషయాలే ఇప్పటికి కంటిన్యూ అవుతాయి. ఇది సత్యం. ఇది మనం అనుకుంటాం ఈ రోజు మనం పెద్దోళ్ళం అయిపోయాం. గత జన్మలో జరిగినటువంటిదే ఇదే కర్మ ఫలితం అంటారు. దాన్నే కంటిన్యూషన్గా మనం ఇవన్నీ అనుభవిస్తుంటాం. సో ఇది ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం మాకు ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలా విడదీయరాని బంధంగా మారింది. పరిస్థితులు, ప్రభావాలను బట్టి ఒక పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్స్, ఒక పెద్ద విస్ఫోటనం కుటుంబాల్లో. అది ఒక 4 వాల్స్ మధ్య, ప్రతి కుటుంబంలో కూడా జరుగుతాయి కానీ 4 వాల్స్ మధ్య జరుగుతాయి. మాది 4 వాల్స్ మధ్య జరగల, ఓపెన్. ప్రతి ఇన్సిడెంట్ కూడా పబ్లిక్లో జరిగింది. దీనికి అనుకోకుండా మా మనసులు కలవటం జరిగింది మీరు అన్నట్టుగానే. అయితే ఈ కలవటానికి మేమేదో వయసులను ఆలోచించో, లేదా డబ్బుల్ని ఆలోచించో మేము కలవలేదు. చాలామంది అపార్థం చేసుకుంటారు, నేను డబ్బు కోసం లేదా మాధురి డబ్బు కోసం. చాలామంది అంటారు ఈ వయసులో దువ్వాడ శ్రీనివాస్కి అవసరమా? నిజమే, అవసరం లేదు. హాయిగా ఉండొచ్చు,
కానీ పరిస్థితులు ప్రభావాలు మాకు ఇలా దారి తీసాయి. మేమేదో సమాజంలో మేము ఇలా చెప్తున్నాం, వీళ్ళందరూ చెయ్యండి, ఇది మంచి పని అని మేము ఎవరికి చెప్పట్లా, ఇది మంచి అని కూడా చెప్పట్లేదు. మా స్నేహం, మా రిలేషను, మేము ఇలా ఉండే విధానాన్ని మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో మేము కలిసిన దాన్ని విజయవంతం చేసుకోవాలి. ఫెయిల్యూర్గా ఇప్పుడు చాలామంది జీవితాలు ఎలా ఉంటారంటే బయటకు ఒకటి చెప్తారు, లోపల ఒకటి ఉంటుంది. చాలామందికి షర్ట్ ఇప్పితే ఇన్ని ఉంటాయి మచ్చలు, బయటకు మాత్రం వాడు స్వర్గం నుంచి దిగొచ్చినట్టు. ఇప్పుడు ఈ వీడియో చూడగానే కింద స్క్రోలింగ్స్ చాలా కామెంట్స్ వస్తాయి. వాళ్ళని పర్టికులర్లీ దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నాను, మీ ఇంట్లో ఉండే అన్నయ్య, చెల్లమ్మ, అక్క, చిన్నాన్నలు, పెదనాన్నలు, మేనమామలు, మేనత్తలు, ఈ సమస్యలు మీకు చాలా ఉంటాయే, ఇన్నెందుకు మీకే ఉన్నాయే, వాటి గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీరు దమ్ముంటే చెప్పగలరా? మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను. ఒక్కడంటే ఒక్కడి రాష్ట్రంలో దమ్ముంటే ప్రైమ్9 టీవీ ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదు జీవితంలో, నేను ఏ తప్పు చేయలేదంటే ఐ బౌ డౌన్ మై హెడ్ అండ్ సాల్యూట్ హిమ్, నేను ఆయనకి తల వంచి నమస్కరిస్తాను.